ఓకే, ఒక బంధము అనేది దేవునితో ఉంది. సో ఈ రోజున నీవు కూడా సంఘములో ఒక ఆత్మీయమైన రిలేషన్షిప్ నువ్వు కలిగి ఉండాలి. సుగుణమ్మ, ఈ రోజున ఒక ఆత్మీయమైన రిలేషన్షిప్ నువ్వు సంఘముతో కలిగి ఉండాలి. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తితో ఒక ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన వాతావరణంతో నీ ఆత్మీయమైన బంధం, ఒక రిలేషన్ అనేది నీ సంఘస్థులతో నీకు ఉండాలి. దేవునికి స్తోత్రంగా. దేవునితో ఉంది సంతోషమే, కానీ సంఘస్థులతో లేదు. ఎందుకు లేదండి? మీలో చాలా మంది కొందరు నంబర్లు ఉంటాయి, కొందరు నంబర్లు లేవు. ఎందుకు? నువ్వు కొంతమందికే ఆత్మీయమైన రిలేషన్లో ఉన్నావు, ఆత్మీయమైన కనెక్షన్ కలిగి ఉన్నావు. కొంతమంది నీ దగ్గరలో ఉండవు. నా దగ్గర చెక్ చేస్తారా మీ అందరి నంబర్లు ఉన్నాయా లేవా? మా పాశ్రమంలో ఫోన్లో మీ అందరి నంబర్లు ఉన్నాయా లేవా? మరి దత్తు ఫోన్లో, కృష్ణ ఫోన్లో. కారణం ఏంటంటే నీ ఆత్మీయమైన కనెక్షన్ కొందరితోనే ఉంది. అందుకే నువ్వు దావత్ చేసుకున్న కొందరినే పిలుస్తావు, కొందరిని మర్చిపోతావు. ఎందుకు? నీ సంఘముతో కనెక్షన్ సరిగ్గా లేక. మన సంఘస్థులకి ఫోన్ చేస్తూ వాళ్ళు చెప్తే వస్తారో రారో. కారణం ఏంటి? ఆ సంఘ బిడ్డలతో, ఆ ఊరి వారితో మీ కనెక్షన్ కరెక్ట్గా లేదు. మీ ఎవరిదైతే ఆత్మీయమైన సంబంధం ఉందో వాళ్ళకి ఎక్కువ ఫోన్ చేస్తావు, అది రాంగ్. కనుక సంఘములో మనం అందరము కూడా కుల మత భేదము లేక, ఉన్నోడు లేనోడనే భేదం లేక, తెల్లోడు నల్లోడు, పొడువోడు పొట్టోడు అనే భేదాలు, ఏ విధమైన ప్రాంతాలు గ్రామాల భేదం లేకుండా మనమందరము ఒక ఆత్మ సంబంధమైన ఏంటంటే ఒక రిలేషన్ మనం కలిగి ఉందుముగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో కాబట్టి స్త్రీలైన మీరందరూ ఒక మంచి రిలేషన్ కలిగి ఉండాలి. మీరందరూ ఒకరితోనొకరు, మీరందరూ మంచి రిలేషన్ కలిగి ఉండాలి. మీరందరూ ఒకరితోనొకరు మాట్లాడుకోవాలి. కానీ సంఘానికి వచ్చేటప్పుడు అటెండెన్స్ చేసుకోనికి రావద్దు. పోయినా మందిరంకు, పోయినా కూర్చున్నా, కానికేసినా వచ్చినా, ఎవరిని పలకరించేది లేదు, ఎవరితో సమయం గడిపేది లేదు, ఎవరికి ప్రార్థన చేస్తానని చెప్పేది లేదు, ఒకరికి ప్రోత్సహించేది లేదు. అవునా? ఒక ఆయన ఇలాగే హైదరాబాద్లో ఒక చర్చికి వెళ్ళాడట. 6 నెలలు పోయాడట. 6 నెలలు పోయినాక చర్చి మానేశాడు. ఆయన ఎందుకు మానేశాడంటే 6 నెలలు పోయినా కానీ ఒక్కరు కూడా నీ పేరేం పేరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావని అడగలేరట చర్చిలో. ఎంత భయంకరం అండి! మీకు నచ్చిన వాళ్ళతోనే భయంగాలు కొడతారు మీరు. అవునా? అందరితో మాట్లాడతావా? మీరు మాట్లాడరు. మీకేం బుద్ధో ఆ కుళ్ళు బుద్ధి నాకు తెలీదు. అయ్యా పురుషులారా, ప్రతి ఒక్కరితో ఒక మంచి సావాసం కలిగి ఉండాలి. అదే సంఘంతో ఉండే